టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ లో పర్యటిస్తున్న చంద్రబాబు. సిఐఏ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సీఎం. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి. లెక్టరేట్ లో మీటింగ్ జరుగుతుండగా రమ్మి ఆడిన డిఆర్ఓ. అనంతరం కలెక్టరేట్ లో ఘటన, వీడియో వైరల్. డిఆర్ఓపై విచారణకు ఆదేశించిన కలెక్టర్. అధికారి తీరుపై మండిపడుతున్న నెటిజన్లు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ను కొట్టిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఘటన. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు దౌర్జన్యాలకి పాల్పడుతున్నారని ఫిర్యాదు. ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెట్టడం ఏమిటని ఆగ్రహం. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దన్న జనసేన కేంద్ర కార్యాలయం. దీనిపై మాట్లాడొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన టీడీపీ హైకమాండ్. సోషల్ మీడియాలో కూడా స్పందించవద్దని జన సైనికులకు జనసేన ఆదేశం. రేవంత్ రెడ్డి విదేశాల్లో, మంత్రులు పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉన్నారన్న హరీష్ రావు. గ్రామ సభల్లో ఊరూరా జనం తిరగబడుతున్నారని వ్యాఖ్యలు. కాంగ్రెస్ ఏడాది పాలన ఫెయిల్యూర్ అంటూ విమర్శలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, డిప్యూటీ సీఎం అంశం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. కూటమి ప్రభుత్వ పాలన ప్రశాంతంగా కొనసాగుతున్న తరుణంలో నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ కొందరు టీడీపీ నేతలు చేసిన డిమాండ్ చర్చనీయాంశంగా మారింది. ఈ డిమాండ్ లేవనెత్తుతున్న టీడీపీ నేతల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో జనసేన నేతలు కూడా సీన్లోకి ఎంటర్ అయ్యారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు కోరుకోవడంలో తప్పు లేదని, తమకు కూడా పవన్ ను సీఎం గా చూడాలని ఉందని వారు కౌంటర్ అటాక్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయన్న ఆయన ప్రపంచ దేశాలకు మన వాళ్ళు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ, మీ అందరినీ చూస్తుంటే నాలో నమ్మకం పెరిగేది. భవిష్యత్తులో నా కళలు నిజమవుతున్నాయనే నమ్మకం కలిగేది. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్ ఆర్థిక సంస్కరణలను వినియోగించి రెండవ తరం సంస్కరణలను ప్రవేశపెట్టారని తెలిపారు. With all these things, it is again we are having excellent ports on East Coast. After green hydrogen, one has to export. Now he has acquired some units in Kakinada port. Port is ready. If he can complete the project, he can export immediately. That is the advantage we are having. All ecosystem is in order. What I wanted to request all of you, I wanted to go now, all vehicles, EV vehicles, even on rooftop, I want to promote in a big way. And as on today, this year, around 30 lakh families we are promoting to have rooftop power generation, that is solar. Ultimately, I wanted to make it democratization of power generation. You can generate, you can consume, surplus, you can give it to grid, deficit, you can take back, net metering, everything we can do it. Now technology is very big handy, use technology and move forward. Then finally, green energy is the solution. We are having one is environmental, carbon emissions, but at the same time, cost effectiveness. But only my request to you, all of you, have R&D strong. Make research continuously. How to reduce the cost, how to bring innovations. Thereby, you are going to do very big job, and also you are going to save the environment. పేదల భూములను ఆక్రమించుకున్నాడని ఆరోపిస్తూ బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ను కొట్టారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ వైపు కోపంగా దూసుకొచ్చిన ఈటెల అతని చెంపపై ఒక్కటి కొట్టారు. ఆ తర్వాత అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు కూడా కొంతమంది ఆ బ్రోకర్ పై చేయి చేసుకున్నారు.
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్ లో ఈటెల పర్యటించారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తనపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పలువురు బాధితులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈటెల రియాలిటీ బ్రోకర్ పై చేసుకున్నారు. ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు దొంగ పత్రాలు సృష్టించి పేదల ఇళ్లను లాక్కుంటున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలా నగర్ లో మంగళవారం ఈటెల పర్యటించారు. బాధితుల ఫిర్యాదుతో స్థిరాస్తి దళారిపై ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయనపై చేసుకున్నారు. ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ మండిపడ్డారు. కొందరు అధికారులు బ్రోకర్లకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకుని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకుని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు. మొన్న ఆరుంధతి నగర్ లో, బాలాజీ నగర్, జవహర్ నగర్ లో ఇట్లే చేస్తే మేము పోయి వచ్చినాం. పేదల వాళ్ళు 40 గజాలు 60 గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదల వాళ్ళు 40,000 50,000 జమ చేసుకుని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలగొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్ వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, సిపి గారితో కూడా మాట్లాడినా. నేను 6 నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ గెలిచి. 6 నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప, పేదల కన్నీళ్లు తప్ప, నా ఇండ్లు కూలగొడుతున్నారు, నా జాగలు గుంజుకుంటున్నారు, నేను కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు, మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎటుపోతుంది సారు ఇది? ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు, ఇంత గొప్ప పోలీస్ అని చెప్తా ఉన్నారు, పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్లు పెడతా ఉన్నారు. నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చారు. 1985 ఆనాడు ఇక్కడ ఎకరం 10,000 రూపాయలు 5,000 రూపాయలకి ఎకరం ఉండే. ఇక్కడ ఆనాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్ చేస్తే కొనుక్కున్నారు. వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇలా 32 డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు. ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఆనాడు దొంగల భయం కాబట్టి, రాళ్లు రప్పలున్న గుట్టల భూములు కాబట్టి, చెట్లు కంచెలున్న భూములు కాబట్టి సెక్యూరిటీ భయపడి ఆమెను కట్టుకొని మెల్లమెల్లగా జాగాల ఖరీదు పెరుగుతున్నప్పుడు, వాళ్ళకు 4 పైసలు జమ అవుతున్నప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసి కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటి వరకు పాలక మండలి గ్రామ పంచాయతీ ఉన్నంత వరకు, మున్సిపాలిటీ ఉన్నంత వరకు వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి. కానీ కొత్త ఈ గ్రామ పంచాయతీ పాలక మండలి వాళ్ళ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన తెచ్చి ఇక్కడ కట్టుకునేటువంటి ఇండ్లకు పర్మిషన్ ఇస్తలేరు. అంటే కంచే చేరును మేసినట్టుగా ఏ పేదలకైతే అండగా ఉండి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకుంటూ చేయాలి ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా నిషేధించింది. పర్మిషన్ ఇస్తలేరు. ఇవాళ కట్టుకునేటువంటి వాటికి కూలగొడతా ఉన్నారు. కూలగొట్టేది ప్రభుత్వ అధికారులు కాదు, కూలగొట్టి గుండాలు కూలగొడతా ఉన్నారు. ఇవాళ గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉన్నప్పుడు 2007లో ఒక చట్టం వచ్చింది. గ్రామ పంచాయతీ లేఅవుట్ లో ఐసీసీ కట్టుకోవద్దు, ఎల్ఆర్ఎస్ కింద మళ్ళీ రెగ్యులైజ్ చేసుకోవాలి. పాపం రెగ్యులైజ్ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రభుత్వానికి రెగ్యులేషన్ ఫీజులు కడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో మంత్రులందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ఇక ప్రజలను ఎవరూ పట్టించుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని, ముమ్మాటికి ప్రజా వ్యతిరేక పాలన అన్నారు. సోకాలు ప్రజాపాలన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్న గ్రామ సభల సాక్షిగా ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న ఆగ్రహం తెలుస్తోందన్నారు.
ఊరూరా జనం తిరగబడుతున్నారని ఎక్కడెక్కడ నిలదీస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యంలో పోలీసుల పహార నడుమ గ్రామ సభలు నిర్వహించే పరిస్థితులు వచ్చాయన్నారు. పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఓవైపు గ్రామ సభలు నిర్వహిస్తుంటే మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యకర్తలకే పథకాలు ఇస్తున్నప్పుడు ఇక గ్రామ సభలు ఎందుకని హరీష్ రావు ప్రశ్నించారు. అంటే అర్హులైన వారికి ఇవ్వడం లేదని అర్థమేగా అని విమర్శించారు. అనంతపురం జిల్లా పరిపాలనకు సంబంధించిన సమీక్షలో ఓ ఉన్నతాధికారి తన ఫోన్లో రమ్మి ఆడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓవైపు రివ్యూ మీటింగ్ జరుగుతుండగా అదే మీటింగ్ కు హాజరైన డిఆర్ఓ ఇలా ఫోన్లో రమ్మి ఆడుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పనులపై చర్చ జరుగుతుంటే తనకేమీ పట్టనట్టు తీరిగ్గా ఆడుకుంటున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. అనంతపురం జిల్లాలోని కలెక్టరేట్లో మీటింగ్ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మలోల చేసిన నిర్వాహకం ఇది. మీటింగ్ ను వీడియో తీస్తున్న వ్యక్తి మలోల నిర్వాహకాన్ని తన కెమెరాలో బంధించాడు. ఆపై వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కీలక సమావేశంలో డిఆర్ఓ మలోల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సీరియస్ అయ్యారు. మలోలపై మండిపడుతూ విచారణకు ఆదేశించారు. విచారణ తర్వాత నివేదిక ఆధారంగా డిఆర్ఓ మలోలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో మలోల నిర్వహణపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా భీమవరం మండలం పోలంపల్లి గ్రామ సభలో రేషన్ కార్డుల జాబితా అంశంపై గందరగోళం నెలకొంది. మొదటి విడత రేషన్ కార్డుల లిస్టులో తమ పేర్లు లేవని గ్రామ సభలో కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హత కలిగిన లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గ్రామ సభను రద్దు చేసి గ్రామంలో మళ్లీ సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులు నిలదీశారు. స్థానిక అధికారులు సమస్య పరిష్కారానికి త్వరగా చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఎవరు ఇప్పుడు దీని బాధ్యతలను నక్కలైనా వహిస్తారా లేకుంటే దుబ్బారైనా కొడుకు వహిస్తారా అని ఏమని అడుగుతావు? నువ్వు ఒక ఫోటో మధుకర్ తీసింది. మధుకర్ ఏమంటే నేను ఫోటో తీసి మాత్రం నాకెవరికి అంటారు. మా పేరు లేదంటే మేము గల్లబట్టి అడిగేటువంటి ఒక బాధ్యత నువ్వు మధుకర్ ఏమని అడుగుతావు? మధుకర్ని నువ్వు తీయమంటే ఆయన పుణ్యాన్ని తీసిండు. జీతం ఇచ్చిందా? ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మధుకర్ కదా జీతం ఇవ్వలే కదా, దుబ్బారైన కొడుకు జీతం ఇవ్వలే కదా. మీరు ఏం చేయాలనుకుంటారు? మేము అడుగుతాం. అదే నువ్వు కార్యదర్శి అయితే ఇప్పుడు సంగతి తెలుసు. ఇప్పుడు ఆయన ఏమనడం మేము చెప్పుకుని మరి ఏమంటారు? ఒక బాధ్యత సార్ మాకు అంతే. మాకు రేషన్ కార్డుతో సహా లేకపోతే అన్ని రాసి పెడితే చెప్తా. చెప్పు ఏం సర్వే చేసి సర్వే ఒత్తికిరా ఈ సెలెక్ట్ మొత్తం ఆపండి. ఆపి ఇది అవైలబుల్ వాళ్ళు ఇచ్చు చెప్తే ఈ సెలెక్ట్ మొత్తం దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక విజ్ఞప్తి చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న నొమాయిస్ ఎగ్జిబిషన్ ను నగర శివారులో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. నగరం మధ్యలో ఈ ఎగ్జిబిషన్ పెట్టడంతో ప్రతిరోజు వేలాది సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండటంతో
ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల తరబడి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ముఖ్యంగా వందలాది వాహనాల పార్కింగ్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, మరోవైపు పార్కింగ్ పేరుతో దోచుకుంటున్నారని అన్నారు. ఎగ్జిబిషన్ వచ్చే వారి కోసం నిర్వాహకులే ఉచితంగా పార్కింగ్ సదుపాయం కలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మోజంజాయ్ మార్కెట్ నుంచి ఏక్ మినార్ మస్జిద్ వరకు, ఏక్ మినార్ మస్జిద్ నుంచి అసెంబ్లీ వరకు ఎన్నో గంటలు రోడ్డు మొత్తం జామ్ ఉంటుంది. సరౌండింగ్ మొత్తం న్యూసెన్స్ జరుగుతుంది. నేను గతంలో కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఉండే అప్పుడు కేసీఆర్ గారు వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన, ఈ ఎగ్జిబిషన్ కి సిటీ నుంచి బయట ట్రాన్స్ఫర్ చేయండి. దాదాపు ఒక 100 ఎకరాల భూమిలో ఎగ్జిబిషన్ పెడితే మంచి ఒక సిస్టమేటిక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇంకా గ్రాండ్ గా ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా అక్కడ పెట్టుకోవచ్చు అని నేను అసెంబ్లీలో కూడా అప్పుడు రైజ్ చేసిన, కానీ వినలే. ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ నుంచి కొంతమంది మినిస్టర్లకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే లోపల చాలా వరకు తప్పులు జరుగుతాయి. చాలా వరకు ఈ షాపు అలాట్మెంట్ లో కూడా ఈ వేరే వేరే విధంగా స్కామ్ కూడా జరుగుతుంది. దానివల్ల ఎక్కువ ప్రాఫిట్ ఉంది కదా. ఏ గవర్నమెంట్ ఉంటే, ఏ మినిస్టర్ ఉంటే వాళ్ళకి లాభం సపరేట్ గా వెళ్ళిపోతుంది. అది ఒక సబ్జెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఎగ్జిబిషన్ లో ఒక్క వ్యక్తికి 50 రూపాయలు ఎంట్రీ ఫీజు, కానీ బయట ఒక చిన్న బైక్ పెట్టాలంటే 60 రూపీస్. అదేవిధంగా ఒక కార్ పెట్టాలంటే 150 రూపాయలు. నేను పోలీస్ అధికారులతో తెలుసుకున్నా ఇప్పుడే, అసలు ఏంది ఇది, ఒక గవర్నమెంట్ కాలేజ్ లో ఇట్లాంటి పార్కింగ్ చేస్తున్నారు, అసలు ఏం సంగతి అని అడుగున్నా. ఎందుకంటే చాలా వరకు జనాలు ఇంత డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇంత రౌడిజం చేస్తున్నారు అని చాలా వరకు జనాలు వీడియోలు పెట్టినారు. అదే నేను కోట్ చేసుకుంటా, అసలు అవసరమా గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ ప్లేస్ లో ఫ్రీ పార్కింగ్ చేయండి. జనాలు మన తెలంగాణ జనాలే కదా, బయట జనాలు అయితే లేదు కదా. కానీ ఎగ్జిబిషన్ కి ఫ్యామిలీ సహా వచ్చే వాళ్ళకి ఒక కార్ పార్కింగ్ పెట్టాలంటే 150 రూపాయలు ఇవ్వాలి, ఒక బైక్ పెట్టాలంటే 60 రూపీస్ పెట్టాలి. అసలు ఇది టెండర్ అయిందా? ఒకవేళ టెండర్ జరిగితే అసలు మాకు నాలెడ్జ్ పెట్టారా, మాకు నాలెడ్జ్ లో పెట్టారా? అసలు ఈ విధంగా మేము టెండర్ పెడుతున్నాము, ఈ విధంగా రెంట్ వసూలు చేయాలనుకుంటున్నామని ఒకవేళ మాతోని కలెక్టర్ గారు చర్చ చేస్తే మేము అడ్వైజ్ ఇచ్చేది. జనాలు వస్తున్నారు, ఆల్రెడీ ఎంట్రీ ఫీజు 50 రూపాయలు ఇస్తున్నారు, వాళ్ళకి కార్ ఫ్రీ పార్కింగ్ కి మనం వ్యవస్థ చేసే బాధ్యత మనది. బైక్ ఫ్రీ పార్కింగ్ చేసే బాధ్యత మనది ఉంటది. మేము కూడా అడ్వైజ్ ఇచ్చేది. కానీ తెలియదు ఎవరికి ఎంత లంచం పోతుంది, ఎవరికి ఎంత కమిషన్ పోతుంది. కానీ కార్ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు, బైక్ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు, లోపల షాపులకి డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. మొత్తం లోపట బయట అన్ని స్కామ్ జరుగుతుంది. ఈ విధంగా ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. నేను మళ్ళొక్కసారి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, సిటీ నుంచి ఎగ్జిబిషన్ ని మీరు బయట పంపించండి. ఎందుకంటే ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం ఎక్కువ జరగవచ్చు. గతంలో ఏ విధంగా ఒక మంటలు వచ్చిన ఎగ్జిబిషన్ లో ఎంత ఇబ్బంది ఉండేది, కానీ ఇమీడియట్ గా కంట్రోల్ అయింది అది, లేకపోతే చాలా వరకు ప్రాణ నష్టం జరిగేది. అందుకోసం ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా సిటీకి అవుట్ సైడ్ ఒక 100 ఎకరాల్లో 200 ఎకరాల్లో ఈ ఎగ్జిబిషన్ పెడితే చాలా బాగుంటుందని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ రవాణా సంస్థ అయిన ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని మాజీ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. అలాగే ఆర్టీసీ డిపోలను ప్రైవేటీకరించడం ఆ సంస్థలకు పిడుగుపాటు లాంటి అంశమన్నారు. అలాగే ఈ నిర్ణయం ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు గొడ్డలి పెట్టు లాంటిదని, దీనిని ఇప్పుడే పట్టించుకోకపోతే ఆర్టీసీ మొత్తాన్ని ప్రైవేటీకరణ చేస్తారని, దీనిపై ప్రభుత్వం రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తోందన్నారు. అలాగే ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు తాము పోరాడతామని, ఈ పోరాటానికి కలిసి వచ్చే సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పుకొచ్చారు. అండ్ డిఫరెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆ బిడ్లో పాల్గొని బస్సెస్ని మనకి పర్ కిలోమీటర్ ఇంత అని చెప్పి తిప్పడానికి బిడ్ చేయాల్సిన ఇది ఉంటుంది. ఆ పరిస్థితుల్లో టికెట్ ప్యాసింజర్ దగ్గర నుంచి వసూలు చేసే బాధ్యత ఆర్టీసీదే ఉండింది. దాంతోపాటుగా ఏ డిపో కూడా వాళ్ళ కంట్రోల్లో మనం ఇవ్వలే, ప్రైవేటు వాళ్ళ కంట్రోల్లోకి.
మనం ఈ రాష్ట్రంలో దాదాపు ఎలక్ట్రిక్ బస్సెస్ ఒలట్రా అనే కంపెనీ ద్వారా ఒక 500 బస్సులకి మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది. అందులో ఏసీ ఉన్నాయి, నాన్ ఏసీ కూడా ఉన్నాయి. అవి డిఫరెంట్ డిపోస్కి మేజర్గా సిటీలోనే ఈ కాలుష్య నియంత్రణ కోసమని ప్లస్ హైదరాబాద్కున్న సిటీకి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఎలక్ట్రిక్ బస్సెస్ వినియోగం పెంచాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. బట్ ఎగ్జిస్టింగ్ డిపోస్, ఎగ్జిస్టింగ్ ఆర్టీసీ ఆర్ఎంలు, డిఎంల కింద కండక్టరు ఆర్టీసీకి ఆ వ్యక్తి ఉండేటట్లు నడిపాం. దాంతోపాటుగా సొంతంగా మనం కూడా బస్సులు ఒక 650 బస్సులు, డీజిల్ బస్సులు మనం కొన్నాం. సంస్థకి ఓనర్షిప్ ఉండే విధంగా బ్యాంకుల నుంచి రుణాలు పొంది వాటిని డీలక్స్, సెమీ లగ్జరీ, తర్వాత రాజధాని ఇట్లాంటి వివిధ బ్రాండ్స్ కింద మనం బస్సులు ప్రతి డిపో కూడా అరేంజ్ చేసినాం. సో ఒకవైపు సంస్థని బలోపేతం చేసుకుంటూనే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ఆర్టీసీని బలోపేతం చేసుకోవడం కోసం కార్గో లాంటి, పార్సల్ సర్వీస్ లాంటి ఇతర సర్వీసులను కూడా పెట్టి ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించడానికి లాభాల్లో తెచ్చినామని మేము చెప్పాం. కానీ ప్రిడామినెంట్ ఎఫర్ట్ హ్యాస్ బీన్ మేడ్. 15 లక్షలు విలువ చేసే సెల్ ఫోన్లు రికవరీ చేసి 3 దొంగలను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ నరసింహామూర్తి తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలో సీఐ వెంకటేశ్వర్లు వాహనాలు తనిఖీలు చేస్తుండగా శ్రీకాళహస్తి నుండి నాయుడుపేటకు అతివేగంగా వెళ్తున్న కారును ఆపడానికి ప్రయత్నించారు. తప్పించుకుని వెళ్తుండగా వెంబడించి పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి 50 సెల్ ఫోన్లు, ఒక షిఫ్ట్ డిజైర్ కారుని సీజ్ చేసినట్లు డీఎస్పీ నరసింహామూర్తి పేర్కొన్నారు. పాత నేరస్తులు బాగా వీరి మీద ఇంతకుముందు కర్నూలు జిల్లాలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ చాలా చోట్ల కేసులు ఉన్నాయి. ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి, దొంగతనాల కేసులు ఉన్నాయి. మురళి అనే వాడి మీద ఆల్రెడీ పీడీ యాక్ట్ లో కూడా 9 నెలలు కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు. వీళ్ళని విచారిస్తే వీళ్ళ దగ్గర మాకు దాదాపు 50 సెల్ ఫోన్స్ రికవర్ అయినాయి. ఒక స్విఫ్ట్ కారు వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దొంగతనాలకు ఈ స్విఫ్ట్ కార్ని పెట్టుకునేసి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లో రద్దీగా ఉన్న చోట్ల బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ప్లాన్డ్ గా వీళ్ళు ముందు వెనకాల ఉంటారు. మధ్యలో ప్యాసింజర్ బాగా ఇట్లా క్లోజ్ మూమెంట్ లో ఉన్నప్పుడు పైనుంచి సెల్ ఫోన్ తీసుకుంటారు. వీళ్ళు ఎంఓ ఇది మోడస్ ఆఫర్ అండి. అట్లాగా చిన్న పిల్లలను కూడా వీళ్ళు మామూలుగా మైనర్ పిల్లలను కూడా వీళ్ళు ఎంకరేజ్ చేస్తారన్నమాట. చిన్న పిల్లలను కూడా పెట్టుకునేసి వీళ్ళు దొంగతనాలకు వాడుకుంటూ ఉంటారు. అందరూ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. విచారించిన తర్వాత 50 సెల్ ఫోన్లు మాకు రికవర్ అయినాయి. ఒక కార్ కూడా రికవర్ అయింది. వీళ్ళని టోటల్ సీఏ గారు పకడ్బందీగా కేసు నమోదు చేసి రికవరీ చేసి కోర్టుకు కూడా ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ విషయాన్ని మేము మా ఉన్నతాధికారులు కూడా తెలియజేశాం. ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ లండో గారు అందరూ కూడా బాగా అప్రిషియేట్ చేశారు. మా ఎస్బీ కానిస్టేబుల్ కూడా బాగా మాకు కొంచెం సమాచారం సేకరించి ఇస్తున్నాడు. అతను కూడా ఎస్బీ డిఎస్పీ గారికి చెప్పాము. అతను కూడా అప్రిషియేట్ చేస్తున్నాము. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు తాను చాలా వేదనకు గురయ్యానని సినీ నటి మాధవీలత చెప్పారు. సినీ హీరోయిన్స్ మహిళలపై అసభ్యకరంగా మాట్లాడి ఆ తర్వాత క్షమాపణ చెప్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. సీనియర్ రాజకీయ నాయకుడైన జేసీ ప్రభాకర్ రెడ్డి దీని ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై మంగళవారం ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జేసీ వ్యవహారంపై తన కుటుంబ సభ్యులు సైతం భయోందోళనకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్తే అండి. మీ అందరికీ కూడా తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఒక ఆల్మోస్ట్ 13-14 డేస్గా రన్ అవుతుంది. సంక్రాంతి హాలిడేస్ కారణంగా లేట్గా కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. లేదు అంటే చాలా అర్లియర్గానే కంప్లైంట్ సబ్మిట్ చేసేదాన్ని. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నా మీద చేసిన వ్యాఖ్యలకు నేను హర్ట్ అవ్వడమే కాదు, అండ్ మోర్ ఆఫ్ క్షమాపణ చెప్పేశాను కదా అయిపోయింది అంటే. సో ఒక సీనియర్ పాలిటీషియను
ఏం ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. సో అమ్మాయిలని అబ్యూస్ చేసేసి బూత్ వర్డ్స్ అండ్ మళ్ళీ ఒక సారీ చెప్పేస్తే ఈ రోజు నేను రేపు పొద్దున ఇంకొకళ్ళు. సో ఫర్దర్ జనరేషన్స్కి ఆడపిల్లలు పాలిటిక్స్లోకి వచ్చినా ఇంకో ఫీల్డ్లోకి వచ్చినా సో సీనియర్ పాలిటిషియన్స్ ఎలాంటి పదాలతోనైనా అబ్యూస్ చేయొచ్చు. సో ప్రజలని సక్రమ మార్గంలో పరిపాలించాల్సిన నాయకులే ఇలాంటి బూతు మాటలు మాట్లాడేసేసి మాకు సరదా వచ్చేసింది, వయసుతో వచ్చింది, లేకపోతే ఆవేశంలో వచ్చింది అంటే వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఎస్ దిస్ ఈజ్ రైట్, తప్పేముంది అని కూడా అంటున్నారు. సో ఇదే వాళ్ళ ప్రజలందరికీ నేర్పిస్తున్నారు. రేపొద్దున ఇంకొకరు కూడా అంటారు. సో అది నేను దాన్ని ఖచ్చితంగా ఖండించాలి అండ్ నా కోసం నేను ఫైట్ చేసుకోవాలి. అప్పుడే నేను అమ్మాయిల గురించి మాట్లాడే హక్కు నాకు ఉంటుంది. అండ్ నా మీద జరిగిన అబ్యూస్కి నేను నోరు మూసుకొని అయ్యో వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ గురించి మీడియా మిత్రులు అందరూ నాకు చాలామంది ఫోన్ చేసి దే ఆర్ లైక్ వెరీ డేంజరస్ పీపుల్, జాగ్రత్తగా ఉండు, వాళ్ళకి చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ మీద చాలా క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి, సో నేను ఏమైనా అటాక్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చెప్పినా కూడా జాగ్రత్తలు చెప్పారు. సో నిన్న మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నాకు సేమ్ చెప్పారు, జాగ్రత్తగా ఉంది, దే ఆర్ వెరీ డేంజరస్ పీపుల్ అని. సో అంత డేంజరస్ పీపుల్ ఉన్నప్పుడు సో మాధవీలత అనే అమ్మాయి నోరు మూసుకొని సైలెంట్గా ఉంటే రేపు పొద్దున అసలు ఆడపిల్లలు మీరు ధైర్యంగా ఉందని చెప్పే రైట్ నాకు లేని కారణంగా సో అది నాకు నేను ఛాలెంజింగ్గా తీసుకొని సో కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే అబ్యూస్ చేశారో అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా థ్రెటన్ చేస్తున్నారు అండ్ అందరూ ఏమంటున్నారు అండ్ వాళ్ళ ఫాలోవర్స్ సో నాకు సోషల్ మీడియాలో ఎలాంటి థ్రెటన్స్ ఇస్తున్నారు అనే దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ సిన్స్ 15 days నాకు ప్రాపర్గా స్లీప్ కూడా లేదు, ఎందుకంటే అదొక ట్రోమా అయింది. నా కోసం నేను ఫైట్ చేసుకోకపోతే ఎలా అని. అండ్ నా పేరెంట్స్ కూడా చాలా భయపడ్డారు. సో ఈరోజు కమిషనర్ గారికి 2 కంప్లైంట్స్ ఫైల్ చేయడం జరిగింది. యాజ్ ఎ ఉమెన్గా నా మీద ఏం జరిగిందో అదొకటి. సో షీ స్మిత రాష్ట్రీయ హిందూ యువవాహిని విచ్ ఈస్ రన్స్ బై రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో రన్ అవుతుంది. అండ్ ఐఎమ్ ద తెలంగాణ స్పోక్స్ పర్సన్ అండ్ షీ ఈస్ ద నేషనల్ వైస్ ప్రెసిడెంట్. సో తను కూడా సో నా మీద జరిగిన దానికి కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ లో పర్యటిస్తున్న చంద్రబాబు. సిఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సీఎం. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్ష్యాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి. కలెక్టరేట్ లో మీటింగ్ జరుగుతుండగా రమ్మి అడ్డిన డిఆర్ఓ. అనంతపురం కలెక్టరేట్ లో ఘటన, వీడియో వైరల్. డిఆర్ఓపై విచారణకు ఆదేశించిన కలెక్టర్. అధికారి తీరుపై మండిపడుతున్న నెటిజన్లు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ను కొట్టిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఘటన. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు దౌర్జన్యాలకి పాల్పడుతున్నారని ఫిర్యాదు. ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెట్టడం ఏమిటని ఆగ్రహం. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దన్న జనసేన కేంద్ర కార్యాలయం. దీనిపై మాట్లాడొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన టీడీపీ హైకమాండ్. సోషల్ మీడియాలో కూడా స్పందించవద్దని జైలు సైనికులకు జనసేన ఆదేశం. రేవంత్ రెడ్డి విదేశాల్లో, మంత్రులు పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉన్నారన్న హరీష్ రావు. గ్రామ సభలో ఊరూరా జనం తిరగబడుతున్నారని వ్యాఖ్యలు. కాంగ్రెస్ ఏడాది పాలన ఫెయిల్యూర్ అంటూ విమర్శలు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.